బంగారం కొనడానికి ఇది శుభ సమయమేనా? మన భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ మహిళలకు బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ. బంగారం కేవలం అలంకరణకే కాకుండా అవసరానికి పనికొస్తుందని పెట్టుబడిగాను ప్రజలు భావిస్తారు. బంగారం కొంటే నష్టం ఉండదని నమ్మకం. అందుకే బంగారానికి విపరీతమైన డిమాండ్. దీంతో బంగారం ధరలు ఎప్పుడూ సామాన్యుడికి అందనంత వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో బంగారం ఎప్పుడు కొనాలి అనేది కొందరికి ఎప్పుడూ సందేహమే. దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం ఎప్పుడు కొన్నా సురక్షితమే. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయింది. అప్పట్నుంచి బంగారం పెరుగుతూనే ఉంది. ఎప్పుడూ బ్రేక్ పడలేదు. ఒక్కోసారి తగ్గినా ఆ తర్వాత పుంజుకుంటూనే ఉంది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 75 ఏండ్లలో బంగారం భారీగానే పెరిగింది. 1947లో తులం ధర కేవలం రూ. 88.62. ఆ తర్వాత 57లో 90, 67లో 102, 77లో 486, 87లో 2570కి చేరింది. ఈ దశాబ్దంలో బంగారం దాదాపు 6 రెట్లు పెరగడం విశేషం. ఇక 97లో 4725, 2007లో 10,800, 2017లో 27,040, ఇక ఇప్పుడు 56,000కి చేరింది. అంటే కేవలం 6 ఏళ్లలోనే 3 రెట్లకు పైగా పెరిగింది. అంటే బంగారం పెరుగుదల నిరంతర ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇక తాజాగా చూసుకున్న గత వారం తగ్గింది కదా అని సంబరపడేలోపే ఒక్కరోజే 1000 పెరిగి షాక్ ఇచ్చింది. అంటే బంగారం ధర దాదాపు దిగి వచ్చే ఛాన్స్ లేదు. గత 75 ఏండ్లలో బంగారం ధర 590 రెట్లు పెరిగింది. అలాగే వెండి 544 రెట్లు పెరిగింది. 1947లో కిలో వెండి ధర 107, అదే ఇప్పుడు 58,352 పలుకుతున్నది. ప్రస్తుతం బులియన్ మార్కెట్ పైన, అంతర్జాతీయ మార్కెట్ పైన ఉన్న ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే బంగారం ధర మరింత పెరగవచ్చు. అధిక ధరల ప్రభావం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో మరోమారు బంగారం భారంగా పెరిగే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశంలో ఏడాదికి దాదాపుగా 800 టన్నుల బంగారం వాడుతుంటారు. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందువలన అంతర్జాతీయ పరిణామాలని బట్టి బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. బంగారం, వెండి ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడి గనుక వీటిపై ఇన్వెస్ట్ చేయడం మంచిదేనని సూచిస్తున్నారు. ఇక 2024లో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుంది అంటున్నారు. బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 62,000గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 68,000 రూపాయలకు చేరవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,000 నుంచి 60,000 పెరగవచ్చని అంచనా వేశారు. బంగారం మార్కెట్ను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించడం అవసరం. ఎందుకంటే ఇది దేశంలో విలువైన ఆస్తిగా కొనసాగుతోంది. అందుకే విడతల వారీగా కొంచెం బంగారం కొనడం మంచి పద్ధతని నిపుణులు అభిప్రాయపడ్డారు. పూర్తిగా ఒకేసారి కొనేయడమో లేదా తగ్గాక ఒకేసారి కొందామని అనుకోవడమో మంచిది కాదని, విడతల వారీగా బంగారం కొనుక్కోవడం మేలు అంటున్నారు. ఇప్పుడు కొంత, మళ్ళీ తగ్గినప్పుడు ఇంకాస్త సమయం ఉంటే అలా కొనుక్కోవాలి అని చెబుతున్నారు. ఇక బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆభరణాలను కొనుగోలు చేయొద్దని అంటున్నారు. బంగారం పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన వస్తువుగా ఉంటుంది. గత 80 ఏళ్లుగా దాని ధర ఎప్పుడూ పెద్దగా పడిపోయింది లేదు. కొంత పడిపోయినా మళ్లీ పుంజుకుంది. అయితే పెట్టుబడులకు ఆభరణాలు అనుకూలం కాదని, అలా కొన్నవారు వాటిని తిరిగి అమ్మే సమయంలో తరుగు పేరుతో నష్టపోవాల్సి వస్తుంది అని చెబుతున్నారు. ఆభరణాల కొనుగోలుకు బదులుగా బంగారం ఈటీఎఫ్ల్లో ఆర్బీఐ జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండుల్లో పెట్టడం ఉత్తమమని అంటున్నారు. సావరిన్ గోల్డ్ బాండుల్లో పెట్టుబడి చేయడం ద్వారా మనకు కావలసిన బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. దానిపై వడ్డీ కూడా పొందొచ్చు. కాలపరిమితి పూర్తయితే ఆ తర్వాత బంగారానికి అప్పుడు మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం నగదు తీసుకోవచ్చు. తరుగు, తయారీ ఛార్జీల వంటి ఇబ్బందులు ఉండవు. ఇక బంగారం కొనడం ఎప్పుడూ ఉత్తమమే.
అయితే మన అవసరాల్ని బట్టి కొనాలి. ఇక బంగారం ధర పెరుగుదలలో ముఖ్యంగా ద్రవ్యోల్బణం కీలక పాత్ర పోషిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇతర వస్తువుల ధరలు పెరిగినట్లే బంగారం ధర పెరుగుతుంది. ద్రవ్యోల్బణం సమయంలో కరెన్సీ విలువ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోతుంటాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడి అని బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కారణంగా అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడి ధరలు భారీగా పెరుగుతాయి. అంతర్జాతీయ యుద్ధాలు, వివిధ దేశాల్లో బ్యాంకులు దివాళా తీయడం, పలు దేశాల్లో సంక్షోభాలు బంగారం ధరల్ని పెంచేస్తాయి. ఇవన్నీ ఆలోచించి బంగారంపై పెట్టుబడి పెట్టాలి. అలాగే మనకు అవసరమైన బంగారం కొనాలి. అయితే బంగారం వల్ల ఎప్పటికీ నష్టం ఉండదు కాబట్టి ఎప్పుడైనా కొనొచ్చు. బంగారం కొనుక్కునే ముందు ముఖ్యంగా మనం కొన్ని విద్యలు తెలుసుకోవాలి. ప్రతిరోజు బంగారం ధర మారుతూనే ఉంటుంది. మనకు హడావిడి ఉన్న సమయంలో కొనడం సరైన పద్ధతి కాదు. బంగారు ఆభరణాలు కొనుక్కునే ముందు వేరువేరు నగదు దుకాణాలకు వెళ్లి ధరల్ని పరిశీలించి నాణ్యత ఎలా ఉంది అని కనుక్కొని నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా మేకింగ్ ఛార్జీలు ఎలా విధిస్తున్నారని తెలుసుకోవాలి. ప్రతి దాని గురించి తెలుసుకొని అప్పుడు మనకు ఏ దుకాణంలో తక్కువ అనిపిస్తే అక్కడ మాత్రమే కొనుక్కోండి. బంగారం వస్తువు ధరకు కొనుక్కునే ఆభరణాల ధరకు వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం మేకింగ్ ఛార్జీలు కలపడమే. సాధారణంగా ఎక్కడైనా మేకింగ్ ఛార్జీలు 6% నుంచి 20% వరకు ఉంటాయి. మెషిన్తో తయారు చేసే జ్యువెలరీకి, తక్కువ డిజైన్తో చేసి ఉన్న నగలకు మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అందుకోసమనే సులభమైన డిజైన్ ఎంచుకోవడం ఉత్తమం. కొన్ని చోట్ల మేకింగ్ ఛార్జీలపై రాయితీలు, డిస్కౌంట్లు ఇస్తారు. ఇవన్నీ తెలుసుకొని కొనడం ఉత్తమం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.